హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ గురు. సో ఈరోజు వీడియో వచ్చేసి మచిలీపట్నం బందర్ అనే బీచ్కి వెళ్తున్నాము. సో ఇది మనకి హైదరాబాద్ నుండి ఒక 390 అంటే 400 కిలోమీటర్ వరకు వస్తుంది. బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో ఈ జర్నీ నాతో స్టార్ట్ చేయడానికి మీరు రెడీగా ఉండండి. లెట్స్ గో విత్ రైడ్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ గురు. లెట్స్ గో. ఎట్లా వెయిట్ చేస్తారు పిల్లలు ప్యాకెట్ కోసం? గ్లామర్ బాయ్, గ్లామర్ బాయ్. అన్న నీ అందరికి సిగరెట్ ఏందనా? సంతు డాడీయా? అనా అన్నదే చూసినా లైఫ్ లేదు ఒక బాయ్ లేదా, లైఫ్ లేదు ఒక బాయ్ లేదా. ఇది హైలైట్. మీకు అందరూ చూపిస్తాను ఉత్సాహంతో. ఏదో పడితే దీత్తాన్న, ఏదో పడితే దీత్తాన్న. అనుకున్నా ఏజ్ ఉందన్నా మనం ఇచ్చే లెక్క. చూడాలంటే చూడు మొత్తం రొయ్యలు, చేపల చెరు, రాజావారి చేపల చెరు కొంచెం అనుకుంటాం. మళ్ళీ ఆ సినిమా చూసినా పొచ్చాను కొంచెం లేదు. ఆయనకి చేపలే ఉండదు, చెరువే ఉండదు దానికి. నా చెరువు పోయింది అంటాడు వచ్చి. టాబ్లెట్ పెడతా ఆగనా, టాబ్లెట్ పెడతా ఆగనా. ఏం కనిపిస్తలేదు అన్న. ఇది ఇక్కడ సెట్ కాదన్నా, మనం అక్కడ చూపెట్టాం కదా. ఇది గోపిచే కింద పెట్టినా. ఏంది కింద పెట్టదన్నా, కింద పెట్టదన్నా. పెట్రోల్ ఉందా, డీజిల్ ఉందా? ఫుల్ గా. రాత్రి వేసుకొని అంతా వండాం మళ్ళా. ఇంకా రాత్రి వేసుకొని అంతా వండాం మళ్ళా. ఇంకా ఎంత వేసుకుని రాత్రి, ఎంత వేసుకుని రాత్రి మొత్తం వేసుకుని మొత్తం వేసుకురా. అడగం మీరు చెప్పుకోమాదని అడగమ్మాలి, అడగం మీరు చెప్పుకోమాదని అడగమ్మాలి. కాదు వేసుకొని అనుకున్నామంటారు. కాదు గురు అన్నాడు అన్నా. కాదు ఎడాగుంది సీనా డైలాగ్. కాదు గురు అన్నాడు డీజిల్ పక్క పడుతుందా అన్న. సార్ మనుషుల కంటే గురు ఏమని తెలవాలి. వీళ్ళు ఒకరొకరు రన్నింగ్ రేస్ లో పోయినట్టు నువ్వానేనా తెలవాలి. వీళ్ళు ఒకరొకరు రన్నింగ్ రేస్ లో పోయినట్టు నువ్వానేనా అన్నట్టు. అన్న చక్కగా లైవ్ లక్ష్యం పెట్టమని చెప్పాను. ఫాలో కూడా వస్తాను కూడా ఒట్టి కూడా బందర్ పిచ్ అని. బందర్ పిచ్ తెప్పించా తెలియదు. ఏం క్లీనర్ ఇది? ఇదేంటి బందర్ పిచ్ ఇది? మీ కార్ వైపు వెళ్ళాను. ఇది స్తంభం, ఇది స్తంభం. అది ఆంటీనా అంట. ఆంటీ ఎవరు నాకు తెలియదు, ఆంటీ ఎవరు నాకు తెలియదు. ఏది బందర్ పిచ్చానా అన్నా? ఏం బిడ్డ ఇంటికి పోవాలనుకుంటున్నా. అది మీ కారు ఉన్న వైపు బీచ్ లో పడిపడి బయటకు వస్తారా, బీచ్ లో పడిపడి బయటకు వస్తారా. అమ్మ బీచ్ వచ్చేసారు, బీచ్ వచ్చింది, బీచ్ వచ్చింది, బీచ్ వచ్చేసారు, బీచ్ వచ్చింది, బీచ్ వచ్చింది. నాయనా బీచ్ వచ్చింది, బీచ్ వచ్చింది. అదృష్టం బాగుందిలే. రైట్ కు మళ్ళీ ఒకసారి బిల్డింగ్ నుంచి బిల్డింగ్ దాటి వెళ్ళాను. ఓ చేప 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 చేప. అప్పుడు ఎదురుగా ఇంకొక ఇల్లు కాకుండా ఇంకో ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ స్టైల్ చేసారు. ఫస్ట్ ఫ్లోర్ కింద ఫస్ట్ ఫ్లోర్ లో ఇటువైపు లాస్ట్ దాని పక్కన ఇంకొక రూమ్ లాగా
అక్కడ ఉంటదన్నా, మీరు రెస్ట్ తీసుకోరన్నా. మేము ఇక్కడ బీచ్ లో ఉన్నాం, ఫోటోలు తీసినాం. బీచ్ 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 బీచ్. ఓ బిడ్డ సముద్రమే, ఓ బిడ్డ సముద్రమే. బందరి సముద్రం అనేది మేము ఫోటోలు దిగినానే. చెట్లు పెట్టారు అప్పుడు, చెట్లు లేకుండా పెట్టారు. పెట్టింది బదులా వచ్చారా పెట్టారా అసలు ఏంటి, అసలు ఏంటి ఇది? మనల కార్లేవానా? మొత్తాన్ని ఫైనల్ బీచ్కి వచ్చినాం. మొత్తాన్ని ఫైనల్ బీచ్కి వచ్చినాం. మనం బీచ్లో ఎవరు వాళ్ళ మధ్యలో ఆగి తింటారు. అది కనిపిస్తుంది చూడు, అది బీచ్ అయ్యి బొంగు కూడా కనిపించలేదు. అది కనిపిస్తుంది చూడు, అది బీచ్ అయ్యి బొంగు కూడా కనిపించలేదు. చూపిస్తా. మొత్తానికి సముద్రం చూపిస్తాను. పండుగ అన్న ఒక నిమిషం, ఒక నిమిషం అన్న. అన్న నేను అట్లా పోతా. బ్యాగ్లు వేసుకుంటావా? బ్యాగ్లు వేసుకుంటావా? ఇప్పుడు వేసుకొచ్చేస్తా. లెన్స్ బ్యాగ్లు మన బ్యాగ్ వేసుకుని, ఆ బ్యాగ్ వేసుకుని రెండు వేసుకుంటావా? ఏదేవా అది మధ్యలో ఏ బ్యాగ్? వీళ్ళందరూ బీచ్కి వచ్చారా? ఇట్లా కూడా వస్తారు బీచ్లోకి? అది మనోళ్ళే కాదు పోతురు అన్నా. ముందు మనోళ్ళే కాదు, ఏమన్నా పొరగాలు. ఇది మొత్తం నర్సరీ బ్యాచ్, ఇది మొత్తం నర్సరీ బ్యాచ్. ఓ సముద్రము, ఓ సముద్రము. అదే అన్న మనోళ్ళే వాళ్ళు. ఇదేంది రోడ్ మీద పార్క్ చేసి మేము బీచ్కి వచ్చేసాం ఫ్రెండ్స్, మేము బీచ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా 2 నిమిషాలు మంచిగా చూపిస్తా ఫ్రెండ్స్. కనిపిస్తలేదు. ఎండకి చెమట కట్టి. సో ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసినాం. ఆ చెట్లు కనిపిస్తున్నాయా? నాకు కూడా కనిపించలేదు సక్క ఎండకి. ఆ చెట్లు దాటితే బీచే, సముద్రం ఉప్పొంగుతుంది, చందమామ కథలు వస్తుంది. ఇలా మా దాంట్లో బాయ్ చూడు అన్న. మొత్తం అది కిందకి బ్యాగ్ కూడా నైనా ఇరటి బీచ్కి వచ్చేసినాం. మొన్న అయితే చీరాలలో అసలు బీచ్ పక్కనే షూట్ చేసిన, బీచ్లో పోలే. ఈరోజు ఫైనల్లీ డైరెక్ట్ బీచ్కి వచ్చేసినాం. ఆ చెట్లు ఉన్నాయి చూడు, భలే ఉన్నాయి. మనకెందుకు ఎందుకు శివ దాంట్లో గింబల్ పెట్టేసి ఫిక్స్ చేద్దాం. మన ఆటో ఫోకస్ కాదేం కాదు. హాయ్ ఫ్రెండ్స్. అన్న కనిపిస్తామన్నా. హాయ్ ఫ్రెండ్స్. ఆ ఎండకి ఏం అర్థం అయితే లేదు. బందర్ బీచ్ లైక్ వి ఆర్ బందర్స్. తుచ్చి ఇది కాదు. సముద్రాన్ని మీరు సినిమాలో చూసుంటారు, టీవీలలో చూసుంటారు, లైవ్లో చూసిరా? ఆ ఆనందం మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసిరా? సముద్రం అనేది ఒక ఎమోషన్. ఆ చెట్లు ఉన్నాయి చూడు, శంకరన్న ఏంది పరిస్థితి? ఆకలి అవుతుంది. పోయినసారి ఎటుండే చీరాల ఏందన్నా నువ్వు గ్లామర్ బాయ్ ఎన్నో చెప్తే గ్లామర్ బాయ్ కూడా మాట్లాడే కష్టం. సో ఇది బందర్ సముద్రం అంటుంది బీచ్. సో మనకి ఇదే ఇక రావడానికి అయితే ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అనేది? ఇది మనం ఉన్న లొకేషన్ ఇంకా హైదరాబాద్ నుండి. హైదరాబాద్ నుంచి 400 చేంజ్ వస్తుంది. 400 చేంజ్ వస్తుంది. 400 కానీ పడుతుంది. ఇక్కడ శివుడు ఉన్నాడు, శివలింగం. సారీ శివుడు కదండి, శివలింగం. అది మొత్తం సముద్రమే. అది లాస్ట్ ఉన్నది చూడు, అది మా ఫ్యాక్టరీ. పోయినసారి కన్నా జంటలోనే కాయండి, వదిలే పాపం. అది వేరే డిస్టర్బ్. అది
కింద సర్ర సర్ర అంటది ఇప్పుడు మెల్లగా. వాటర్ వస్తుందనా అన్న? చెట్లు బాగున్నాయి కదా పెట్టిన పట్టుకోను కొంచెం. సో ఫ్రెండ్స్ ఇలా సెంటర్ పోయింది, ఇలా సెంటర్ పోయింది. ఇది బందర్ బీచ్ మన హైదరాబాద్ నుండి ఒక 400 కిలోమీటర్ వస్తాయి. కానీ వర్క్ చెట్లని మనమే నాటినాం అని అనుకుని బతకాలైతే ఇచ్చబోతుంది, చూస్తున్నా చచ్చిపోవాలనిపిస్తుంది ఊరేసుకొని. ఇదే సముద్రం అంటారు, మరి మీరు చూసారో నాకు తెలియదు. ఇదే సముద్రం అన్న. ఐస్ క్రీమ్ బండ్లు ఎన్ని ఉన్నాయి? మెన్షన్ హౌస్ గురు. నేను బీచ్కి అయితే వచ్చేసినాం. లోపల పోయినప్పుడు మళ్ళీ తీస్తా. ఆల్రెడీ పోయినసారి కోపలో దింగింది, ఈసారి ఫోన్ దగ్గర పెడతా సెట్. బిగింది. సో ఫైనలీ సముద్రం చూపించేస్తున్నాను. దిస్ కాల్ ఇస్ సముద్రం. పోయినసారి గోపురం వీకింది, ఈసారి ఫోన్ వీకింది అనుకో దూల తీరిపోతుంది, సరిపోతుంది. కానీ సముద్రంతో ఒక అనుబంధం వేరే ఉంటుంది. స్వామి వేరే లెవెల్. చెప్పులు పెట్టేటట్టు ఉంది వెనక్కి పోతా. ఆగే లెట్స్ గో ఇటు పబ్లిక్ గుర్రు. లేవు. హే గుర్రాలు. తెల్ల గుర్రం నాది, నల్ల గుర్రం వెనకమాల. నవీన డీప్ డిస్కషన్లో ఉన్నాడు. ఎంత అంటున్నాడనా? హౌ మచ్? Actually, it's not a ordinary horse. This is white horse. ఈ ఫోకస్ కోసం పెడతారు కదా కళ్ళు. అది మగధిరా, ఇది ఏదిరా నాకు తెలియదు. ఇది బాగోలేదు మగధిరా. ఆగు స్వామి, నువ్వు ఏంది పైకి వస్తుంది? సరే బాగుండవరా తమ్మి, నువ్వు కూడా. లెట్స్ గో. చూసిన వెడ్డింగ్ షూట్లు కష్టాలు ఇట్లుంటాయి. కెమెరామెన్ కష్టాలు కానీ ఫోటో కొరియోగ్రాఫర్ కష్టాలు. గుర్రాలు మావి కావు. దీని ఓనర్ ఎవరు? శివన్న డీలింగ్ మాస్టర్. నా మొక్కం చూసినట్టే ఉంటుంది. అన్న ఎంతనే ఇది గుర్రం? ఎంత పొద్దున్నే టిఫిన్ పెడతాను వద్దని టిఫిన్ అడిగిన వాడు మరి దాంట్లో ఛార్జింగ్ లేదు కదా బ్యాటరీ. నాయనా తిన్నావా? తిన్నా రాత్రి. ఇప్పుడు సంగతి ఏంది? ఇప్పుడు తినడం కూడా ఉందా? బన్ముక్క పోయినసారైనా బన్ముక్క తిన్నాం.
మామ అనుకోవాలి రాత్రి గుర్తు చేసుకుని మామ శంకర్ అన్న చూడు ఎండుకోపోయి ఎత్తుకుంటున్నారుగా. సో ప్రీ వెడ్డింగ్ షూట్ ఇట్లా అవుతానే కుమారన్న మనోడే శంకరన్న ఏది మాకు సోనా వెన్నెల సోనా సముద్రాన్ని వచ్చేసైనా పోయినసారే ఫోన్ బొంగుల గోపురం మొత్తం తెంగింది, ఈసారి మళ్ళీ అంటే అవ్వదు. పోయినసారి గోపురం ఇట్లనే ముంచిన సర్వేజన సినిమా మొత్తం సర్వనాశనం అయిపోయింది. సో ఇదే అండి మన బందర్ బీచ్. అంతమైన బందర్ బీచ్ ఇదే, వాటర్ ఏ బాల సరిపోయింది. తడుపు నీ తల్లి తడుపు. నల్లని ఒక్కసారి ఇట్లా ఇవన్నీ సముద్రంలో కొట్టుకొచ్చిన ఇవన్నీ పోలీసు వారు హెచ్చరిక ఏముందో నాకు తెలియదు, చచ్చిపోయారు చాలా మంది. అయితే ఇవన్నీ సముద్రాన్ని కొట్టుకొచ్చిన మన పాత పురాతన మన దేవుడు కానీ రాముడు కానీ హనుమంతుడు కానీ ఈ ప్లేస్లన్నీ మనం ఆ కాలంలో ఇచ్చినాయి. ఇక కొంచెం హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు, క్లియర్ లేదని చూసుకోరు. తీసేస్తాను, ఏం బాధపడకు. షేక్ అయిపోతుంది కదా. కానీ కిలోమీటర్ మళ్ళీ ఇంత ఎక్కువ వచ్చింది. ఈయనే ఆడు రప్పుగా పోయినగా ఒకడు తలకమాసినోడు. సో సముద్రం బాయ్ బాయ్, ఆకాశం బాయ్ బాయ్. నేను చెప్పినట్టు వచ్చింది కదా కాదు, మళ్ళీ మా ముఖాలు ఏమి అంటాడేమో.
ఏ అన్న మెల్లగరా అదేనా అంటున్నా స్లీప్ ఇట్లా ఎట్లా చేసిన ఆహా మళ్ళీ ఒకటి వేయడానికి రెడీగా ఉంది శంకర నువ్వు ఏగు వేయాలి శంకర నువ్వు ఏగు